నా బతుకు ఏమీ మారలేదు, సంవత్సరం మారింది కానీ నా పరిస్థితి ఏమీ మారలేదు అని కొందరు అనుకునే పరిస్థితి నేను ఎరుగుదును. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా అలాంటి ఆలోచన రావచ్చేమో. అందుకే ముందే చెప్తున్నాడు దేవుడు, ఇక నాకు నిరీక్షణ లేదని నేను అనుకుంటుని, ఇక నాకు ఆశలే లేవని నేను అనుకుంటుని, అయితే నీవు నా చెయ్యి పట్టుకున్నావు, నా ఆశలు తీర్చి నా ప్రాణమును తృప్తిపరిచావు. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది, నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే. యేసయ్యలో ఉన్న మనం ఏడుపు కొట్టు పాటలు పాడినా ఆనందంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగును గాక. హల్లెలూయా. ఏమండి, మీకు కావాలంటే చూసుకోండి, ట్రై చేసి చూసుకోండి. మామూలు ప్రార్థన చేసినప్పుడు ఉండని ఆనందం, కన్నీటి ప్రార్థన కాసేపు నువ్వు మనస్ఫూర్తిగా కన్నీరు గార్చి ప్రార్థన చేసి లేవు, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత ఆదరణగా ఉంటుందో ఎంతమందికి ఉంది అనుభవం? అదేంది అసలు? ఏడిస్తే వాస్తవంగా మనకు ఆనందం ఉండాలా, ఇంకా దుఃఖం ఉండాలా? మరి ఇదే విచిత్రం అండి. ఏడ్చి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన తర్వాత మనసు ఎంత తేలిగ్గా ఉంటుందంటే, ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత ఆనందంగా ఉంటుందంటే, అదే విచిత్ర జీవితం. ఈ నూతన సంవత్సర శుభారంభంలో మనం ఉన్నాం. నూతన ఆశలు, ఆలోచనలు ఏమో జరుగుతాయో లేవో, ఇది సైతాన్ తెప్పించే నిరాశ. అదొక లోయ. దానికి దయచేసి అవకాశం ఇవ్వకండి. తప్పకుండా నీ ఆశలు, నీ కోరికలు ప్రభు తన చిత్త ప్రకారం తప్పకుండా నెరవేరుస్తాడు. అవి న్యాయమైనవైతే, నీకు క్షేమకరమైనవైతే అవన్నీ నెరవేర్చడానికి ఆయన తొందరపడతాడు, ఇష్టపడతాడు, తొందరపడతాడు. నేను బజారుకి వెళ్ళి నా కుమారుడి కోసం ఒక వస్తువు కొనుక్కొచ్చాను అనుకో, అది వాడికి ఇవ్వడానికి ఆలస్యం చేస్తానా, తొందరపడతానా? ఒక్కసారి మీరు చెప్పండి నాకు. తొందరపడతాను. ఎందుకు? దానికోసం వాడు ఎంతో ఆశగా ఉన్నాడు. వాడి చేతికి నేను అది ఇచ్చినప్పుడు వాడు ఆనందపడతాడు. అది చూడాలని ఒక తండ్రిగా నా హృదయం వాడికి ఎప్పుడెప్పుడు ఇద్దామా, వాడికి వాడు అన్నది ఎప్పుడెప్పుడు చేద్దామా అని తహతహలాడుతూ ఉంటాను. మనిషిగా నేనే నా బిడ్డ కోరిక తీర్చడానికి అంత తహతహలాడినప్పుడు, నాకంటే కొన్ని కోట్ల 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 రెట్లు ప్రేమ కలిగిన పరలోక తండ్రి ఆయన ఎంత ఆరాటపడతాడండి మన ఆశ తీర్చడానికి. ఆయన ఎంత ఎదురు చూస్తాడు, ఎంత కోరుకుంటాడు, ఎంత తొందరపడుతుంటాడు. కాబట్టి ఆయన ఉన్నాడు నీకు. ఆయనే నీ ఆనందం, ఆయనే నీ అతిశయం, ఆయనే నీ సంతోషం, ఆయనే నీ ధనం, ఆయనే నీ బలం, ఆయనే నీ విజయం, ఆయనే నీ నీతి, ఆయనే నీ పరిశుద్ధత. సమస్తము తానే అయి ఉన్నవాడు నీతో, నీలో ఉన్నాడు. నువ్వు అనుకున్నది జరగలేదని, ఆశించింది అందలేదని, ఎదురు చూసింది దక్కలేదని ఎన్నడూ అనుకోవద్దు. నీ మేలు నీకంటే బాగా ఆయనకి తెలుసు, నీ క్షేమం నీకంటే బాగా ఆయనకి తెలుసు. ఏది నీ జీవితంలోకి వస్తే నువ్వు బాగుంటావో, ఏది వస్తే పాడైపోతావో ఆయనకి తెలుసు. అందుకే కొన్నిసార్లు నువ్వు అనుకున్నవి నీ జీవితంలోకి రానివ్వడు. ఒకవేళ నువ్వు అనుకున్నదెల్లా రానిచ్చాడు అనుకో, నా లెక్కలో అసలు ఆయన దేవుడే కాదు. మళ్ళీ చెప్తున్నా, మనం అనుకున్నదల్లా చేశాడు అనుకో, నా లెక్కలో అసలు ఆయన దేవుడే కాదు. ఒరే ఏందిరా అన్నా అంత మాట అన్నావు అనండి. అన్నారా? అనలేదా? మనం అనుకున్నదల్లా ఆయన చేశాడు అనుకో, ఆయన దేవుడే కాదు. మనం అనుకున్నది ఆయన చేయటం ఏంటి?
అప్పుడు ఆయన సర్వెంట్ అవుతాడు. తండ్రిగాడో మనం అనుకున్నదల్లా చేసేస్తే ఒక సర్వెంట్ అవుతాడు తండ్రిగాడు. మనం అనుకున్న అన్నీ చేయకుండా ఏది మనకు క్షేమమో, ఏది మనకు ఉత్తమమో, ఏది మనకు ఆశీర్వాదమో, ఏది మన భవిష్యత్తుకు శుభప్రదమో అది మాత్రమే చేసి మిగిలినవి ఆపేసేవాడు దేవుడు తండ్రి.